ఒక 16 ఏళ్ల బాలిక శాపమే ఇవాళ ఇరాన్‌కి ఇటువంటి పరిస్థితిని తెచ్చిపెట్టింది అని జెప్పేసి ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఈవెన్ ఇండియాలో కూడా చాలా పత్రికల్లో రాయడం జరిగింది. మరి ఇప్పుడు అసలు ఎవరా 16 ఏళ్ల అమ్మాయి? ఆమె ఏం జేసింది? ఆమెకసలు ఇరాన్ ఏం జేసింది? ఎందుకు ఇరాన్‌కి ఇటువంటి పరిస్థితి రావడానికి కూడా 16 ఏళ్ల అమ్మాయే కారణం అంటూ చర్చిస్తున్నారు. అండ్ అసలు ఇరాన్‌లో అమ్మాయిల పరిస్థితి అసలు సరిగ్గా ఉండదని కూడా చెప్తున్నారు. అసలు ఎలాంటి పరిస్థితులు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు? మరి దీని ఎంటైర్‌గా మీరేం జెప్తారు సార్ దీని గురించి? ఇప్పుడొక వార్త 2 రోజుల నుంచి ఇండియన్ మీడియా విపరీతంగా హైలైట్ చేస్తుంది. అదేందంటే, ఒక 16 ఏళ్లకి బాలిక శాపమే ఇరాన్‌కి తగిలింది. అందువల్లనే ఇరాన్‌కి గడ్డు పరిస్థితి ఏర్పడింది. ఆ పాపని అతి దారుణంగా ఇరాన్ చంపింది. సో, దానివల్ల ఆ పాప శపించింది చనిపోయేటప్పుడు, ఈ దేశం నాశనం అయిపోవాలని శపించింది. ఆ శాపమే తగిలింది అనేది ఇప్పుడు వార్త. మామూలుగా మనకి ఇండియాలో ఇటువంటి నమ్మకాలు ఎక్కువుంటాయి. భారతం ద్రౌపది శాపం వల్ల భారతం జరిగిందని, రామాయణంలో సీత సీతని రావణాసురుడు కష్టాలు పెట్టడం వల్లే జరిగిందని, ఇలాగా మనకి ఎప్పటినుంచో కూడా ఉన్నాయన్నమాట. అంటే ఒక స్త్రీలను హింసిస్తే ఆ దేశం గాని, ఆ మనిషి గాని బాగుపడరు అన్న ఒక ఇది మనకి ఏర్పరిచారు. ఆ నేపథ్యంలో భాగంగా మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈ నేపథ్యంలో మనం అసలు ఇరాన్‌లో పరిస్థితి ఏంటి? అసలు ఈ బాలిక ఎవరు? ఈ బాలికను ఎందుకు ఇరాన్ ప్రభుత్వం చంపింది? ఈ పాప చేసిన నేరం ఏంటి? అలాగే స్త్రీల పరిస్థితి అక్కడ ఎలా ఉంది? ఎంతమంది స్త్రీలను ఇప్పటివరకు ఇరాన్ ఈ విధంగా ఆహ్, బహిరంగంగా ఉరిదీసి చంపింది? అసలు ఇరాన్‌లో స్త్రీల ఉద్యమం వచ్చిందా లేదా? వస్తే దాన్ని ఇరాన్ ప్రభుత్వం ఎలా అణచివేసింది? ఈ విషయాలను మనం చెప్పుకున్నాం. ఈ బాలిక పూర్తి పేరు అతేపా రజాబీ షా హలేహా. సో, అతేపా అనుకుందాం. సో, అతేపా అనే ఒక 16 ఏళ్ల బాలిక 1988లో నెకా అనే ఒక స్మాల్ టౌన్‌లో పుట్టింది. ఈ నెకా మజందరం అనే ఒక ప్రావిన్స్‌లో ఉంటది. ఈ బాలిక పుట్టినాక తల్లి చాలా ఈ పాప చిన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి ఒక డ్రగ్ అడిక్ట్. వాడు ఈ అమ్మాయిని వదిలేశాడు. పట్టించుకోలేదు. దాంతో చుట్టుపక్కల ఉన్న మగవాళ్ళు ఈ అమ్మాయిని 13 ఏళ్ల నుంచే సెక్సువల్‌గా ఎక్స్‌ప్లాయిట్ చేయడం మొదలుపెట్టారు. సో, అలాగా ఈ బాలిక ఏమైందంటే మెల్లమెల్లగా ప్రాస్టిట్యూట్ లాగా మారిపోయింది. సో, ఇరాన్‌లో ఒక చట్టం ఉంటది. ఇస్లామిక్ షరియా లా అంటారు దాన్ని. ఈ షరియా లాలో క్రైమ్స్ అగైన్స్ట్ చాస్టిటీ అంటే శీలానికి వ్యతిరేకమైన చట్టం ఒకటుందన్నమాట. ఆ చట్టం ప్రకారం ఏందంటే, ఎవరైనా మ్యారేజ్ కాకుండా ఔట్ ఆఫ్ ద మ్యారేజ్ సంబంధాలు పెట్టుకున్నా, సెక్సువల్ సంబంధాలు, లేదు వ్యభిచారం చేసినా అది మరణ శిక్షకు సమానమైన నేరం అన్నమాట ఆ దేశంలో. సో, ఆ చట్టం ప్రకారం ఈ అమ్మాయిని అక్కడ మోరల్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంటదన్నమాట సెపరేట్‌గా. ఈ మోరల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ పాపని అరెస్ట్ చేశారు. ఆహ్, అరెస్ట్ చేసి 2004లో అన్నమాట ఇది జరిగింది. అంటే దాదాపు 21 సంవత్సరాలయినాయి. ఆహ్, అప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. జైల్లో కూడా ఈ అమ్మాయిని పదే పదే రేపులు చేయడం. ఎందుకంటే జైల్లో ఈ అమ్మాయికి ఎవరు లేరు కాబట్టి జైల్లో రేపులు చేసి ఆ అమ్మాయిని ఏ స్థాయికి తీసుకొచ్చారంటే నడవలేని పరిస్థితి. ఆ స్థాయిలో తీసుకొచ్చారు. కోర్టులో కూడా ఆ జడ్జి ఎవరో కాదు, ఈ మోరల్ పోలీస్ చీఫ్ ఉంటాడు కదా, అతనే జడ్జి కూడా అన్నమాట. సో, ఆహ్, ఆ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసి మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ శిక్ష కూడా వేయడం. సో, ఆ పాప విసిగిపోయింది జీవితంతో. నాకెట్లాగో న్యాయం జరగదని చెప్పి బురకా విప్పి కోర్టులో చెప్పు తీసి జడ్జి మీదకి ఏడుస్తూ, కోపంతో అరుస్తూ ఇసిరేసింది. అది ఇంకా కోపం తెప్పించింది జడ్జికి. ఏ స్థాయి కోపం తెప్పించిందంటే, ఆ పాపని తనే స్వయంగా ఉరిని కూడా పబ్లిక్ ప్లేస్‌లో ఆ నెకా అనే స్మాల్ టౌన్‌లో పట్టపగలు అందరూ వందలాది మంది జనం గుంపుడి చూస్తుంటే, ఈ పాపని ఉరికమ్మ ఎక్కించి, ఆ ఉరిని స్వయంగా ఈ జడ్జే వేశాడంట. ఎందుకంటే నా మీదకే చొప్పిసురుతావా అన్నంత కసితో. మామూలుగా అయితే వేరే వాళ్ళు చేసే పని అతనే చేశాడు అని చెప్తారు. అది లోకల్స్ కూడా స్టన్ అయిపోయి చూస్తున్నారు. మొత్తం జనమంతా కూడా దిగ్భ్రాంతిగా చూశారని చెప్తున్నారు.